అంటే ఇప్పటి వరకు ఒక 10,000 మందిని రియల్ ఎస్టేట్ రంగంలో ఒక దిగ్గజాలాగా మీరు తయారు చేశారు. ఆ దగ్గరనే ఉంచుకుంటే నేను మాత్రమే బాగుపడతానేమో అని అనిపించింది. నా ట్రైనింగ్స్ ద్వారా చాలా మంది లబ్ధి పొందున్నారు. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా నా దగ్గర. సో ఎందుకంటే ఈ రోజు నాకు ఒక నేమ్ వచ్చింది మార్కెట్లో అంటే బికాస్ ఆఫ్ మై గురు గంప నాగేశ్వరరావు. ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది అంటారు? హైడ్రా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొంతమంది భయానికి బిల్డింగ్లు కూల్చేయడం, కొంతమంది ప్రాపర్టీలు కోల్పోవడం, దీని ద్వారా ఒక కోవిడ్ వైరస్ కంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. రేవంత్ పాలనలో ఇది కంప్లీట్ గా ఢమాల్. రేవంత్ రెడ్డి పరిపాలనలో మొత్తం రియల్ ఎస్టేట్ ఢమాల్ కుప్ప కూలిపోయిందని చెప్పి డిఫరెంట్ అప్రూవల్స్ ఉన్న వాటిని ఎవరు టచ్ చేయకూడదని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగం అసలు లేదు అన్నప్పుడు మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా అంతే ఖాళీగా ఉండాలి కదా. జస్ట్ ఇది ఒక మౌత్ పబ్లిసిటీ తప్ప వాస్తవానికి చూస్తే కనుక అసలు రియల్ ఎస్టేట్ అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకునేటటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? రియల్ ఎస్టేట్ అంటే మాటలు వస్తే చాలు డబ్బు సంపాదించాలని ఇది ఒక అపోహ ఉంది. LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఈ 4 వాళ్ళు కొంచెం ఒక ఇన్వెస్టర్ ని మెప్పించాలన్నా ఒప్పించాలన్నా ఎలాంటి స్కిల్ ఉండాలనేది. చాలా మంది ఫ్లాట్ ని ప్లాట్ అంటారు, ప్లాట్ ని ఫ్లాట్ అంటారు. ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి. ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇందులో ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, తర్వాత రిసార్ట్స్ ఉంటాయి. డబ్బు సంపాదించొచ్చా ఇది ఒక్క ఆలోచనతో వస్తారు. కానీ ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి కదా. అంటే మనం ఎవరైనా ఒక ల్యాండ్ కొనాలి అనుకుంటున్నప్పుడు ఇది కరెక్టా కాదా, దీన్ని మనం ఎలా గుర్తించాలంటారు? లేదంటే DTCP అప్రూవల్ ఉందా, YTD అప్రూవల్ ఉందా, ముడా అప్రూవల్ ఉందా, సరే ఇవన్నిటితో పాటు